హాయ్, దిస్ ఈజ్ రూడీ అండ్ నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. ఆకాశం తిరిగినట్టుగా కుండలిదేదో జరిగినట్టుగా కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలు పొగ దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే నేనని కొందరి సలహా. ఏదో కలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం. అండ్ మీరు ఇందాక చూసినప్పుడు నేను ఒక పాట పెట్టుకుని జస్ట్ అలా వింటూ చిల్ అవుతున్నాను కదా. నాకేదైనా కష్టం వచ్చినప్పుడు నేను అదే పాటను పెట్టుకుని లూప్లో పెట్టి వింటూ ఉంటాను. అండ్ మీరు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూసినట్టు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫార్మింగ్. అండ్ ఇదొక క్విక్ ఇంట్రో లాంటిది. నేను వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ చేద్దామని అనుకున్నాను, బట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. సో ఐ బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్ బై క్రియేటింగ్ అనదర్ ఛానల్, ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ అండ్ ప్రాక్టీసింగ్ మోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. అండ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈ ఛానల్లో నేను వీడియోస్ పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ నేను ఒక బీఫార్మసీ స్టూడెంట్ని. అండ్ దాని తర్వాత ఒక చిన్న ఎంఎన్సీ కంపెనీలో 2-3 జాబులు చేసి అండ్ చాలా త్వరగా ఈ జాబులు మనకు సెట్ అవ్వు అనే ఎండ్ పాయింట్కి వచ్చేసి మనకున్న పొలాన్ని రెవెన్యూ కింద జనరేట్ చేసుకుని ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసుకుని అండ్ వ్యవసాయంలో కొత్త టెక్నిక్స్ తెలుసుకుని దాన్ని సింప్లిఫై చేసుకుని ఒక లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుందామనే సాచురేషన్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు మై హోమ్ అండ్ ఐ స్టార్టెడ్ ఫార్మింగ్. అండ్ అంతకుముందు వరకు మాకు ఒక బోర్ లేదు, ఏమీ లేదు. ఐ హ్యావ్ ఓన్లీ జస్ట్ 3 acres ఆఫ్ ల్యాండ్, అంతే. దాన్నే నేను మానిటైజ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఈ జర్నీలో నేను వ్యవసాయానికి సంబంధించిన చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ నేను వ్యవసాయం చేద్దాం అనుకునే ముందు వరకు కూడా చాలా టెస్ట్ చేశాను. ఆక్వాకల్చర్ కానీ, లేకపోతే సెరికల్చర్ కానీ, లేకపోతే పౌల్ట్రీ బిజినెస్ కానీ, అన్నీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత వ్యవసాయమే బెటరు అండ్ ఫ్యూచర్ కూడా దీనికే ఉంది అని గట్టిగా నమ్మి వ్యవసాయం చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అలా ఫిక్స్ అయిన తర్వాత ధైర్యం చేసి మా పొలంలో బోర్ లేదు, దాన్ని మెయిన్ సోర్స్ వాటరే కాబట్టి వ్యవసాయానికి నేను దాన్ని ముందు లైనప్ చేద్దాం అనుకుని ఒక 4 లక్షలు అప్ చేసి బోర్ వేసాను. ఒక 3 పంటల వరకు బాగానే ఉంది. అండ్ నేను కూడా వ్యవసాయంలో ఓనమాలు అక్కడే నేర్చుకున్నాను. 1వ పంట, 2వ పంట, 3వ పంట అలా వేసిన తర్వాత నాకు చాలా లోటుపాట్లు తెలిసినాయి. అండ్ వ్యవసాయం ఎలా చేయాలని కూడా తెలిసింది. అప్పుడు కరెక్ట్గా నా బోర్ అనేది ట్రబుల్ అవ్వడం మొదలైంది. అది కూడా చాలా విచిత్రంగా జరిగింది, ఎందుకంటే అదొక పెద్ద స్టోరీ. ఐ విల్ కీప్ ఇట్ ఇన్ అనదర్ వీడియో. అండ్ ద పాయింట్ హియర్ ఈస్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు దిస్ ఛానల్. ఇప్పటి వరకు 2-3 వీడియోస్ చేశాను ఈ ఛానల్లో. అది చాలామంది చూసి బాగుందని చెప్పి, అది కూడా స్ట్రేంజర్స్. అండ్ ఇట్ గివ్ మీ ఏ గుడ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ టు లైన్ అప్ ఇన్ దిస్ ఛానల్. సో నేను మళ్ళీ నా వ్యవసాయాన్ని రిజ్యూమ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే బోర్ వేసిన తర్వాత నేను చాలా లాస్ అయిపోయాను కదా. బట్ ఆ లాస్ని రికవర్ చేసుకోవడానికి నేను ఒక 2 పంటలు కౌలుకి ఇచ్చాను నా పొలాన్ని. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు కొంచెం కొత్తగా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నాకు కూడా అంతేం తెలీదు. బేసిక్గా నేను ఒక ఇంట్రోవర్ట్ని, అంటే నాకు జనాలతో పెద్దగా కలవడం నచ్చదు. సో ఐ యూస్ టు డూ జాబ్స్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. అండ్ ఆ తర్వాత ఆ మెకానికల్ లైఫ్ నాకు నచ్చలేదు. సో ఐ నీడ్ టు లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్. మనం ఏం చేయాలనుకుంటే చేయగలగడం ఇలా అనుకున్నాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ నాకేమీ తెలీదు వ్యవసాయం గురించి, కానీ ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో నేను స్టార్ట్ చేసినప్పుడు వ్యవసాయం కూడా అంత ఈజీ కాదు అని తెలిసింది. బట్ ఐ గాట్ ఏ లాట్ ఆఫ్ ఫ్రీ టైం. కొత్త కొత్త ఆలోచనలు వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కానీ, ఎవరి సజెషన్స్ లేకుండా నాకు నేను ట్రై చేసుకోవచ్చు. నాకు ఇబ్బంది అయినప్పుడు పక్క రైతులను అడిగి చేసుకోవచ్చు. బట్ ఇట్ హ్యావ్ ఏ గుడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనిపించింది. అండ్ నాకు ఇలా ఊర్లో ఉండటం,
అమ్మని చూసుకోవడం, ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం అండ్ ఇలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి నాకు చాలా ఇష్టం. సో నాకు ఈ లైఫ్ స్టైలే చాలా కరెక్ట్ అనిపించింది. బట్ ఇందులో కూడా ఎన్ని కష్టాలు ఉంటాయని దూకిన తర్వాతే తెలిసింది. అండ్ ఈసారి నేను చాలా కాన్ఫిడెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. బట్ నిజానికి చెప్పాలంటే నా దగ్గర ఇప్పటికి పైసా కూడా లేదు. బట్ ఐ హ్యావ్ ద 100% కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఐ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. 2 సార్లు బోర్లు ఫెయిల్ అయ్యి నాకు ఇంత డబ్బు పోగొట్టుకున్నా కూడా మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ చాలు కదా. ఏమీ తెలియని దాంట్లోకి దూకడం కన్నా కొంచెం తెలిసింది నాకు అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఈ 2 పాయింట్లు మ్యాచ్ అవ్వడం వల్ల నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్స్ థాట్స్, పీపుల్స్ జడ్జిమెంట్, నాకు ఈ పని నచ్చింది అండ్ దీన్ని నేను చేయాలనుకుంటున్నాను. నిజానికి చెప్పాలంటే నా ఇదంతా కమర్షియల్ క్రాప్స్ గ్రో చేసి ఒక మంచి ఇన్కమ్ తీయాలనేది నా ఒపీనియన్. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అని నాకు పూర్తి క్లారిటీ లేదు. బట్ ఐ హ్యావ్ సమ్ రఫ్ స్కెచెస్ లైక్ హార్టికల్చర్, వెజిటబుల్స్ ఇవి గ్రో చేస్తే రెగ్యులర్గా వేసే వరి కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది అని నా ఒపీనియన్. అండ్ మిక్స్డ్ ఫార్మింగ్, యూ క్యాన్ సే దట్ యాజ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ టైప్. నాకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యూ హ్యావ్ ఆల్ ద క్రాప్స్ యూ నీడ్ ఇన్ యువర్ ఫామ్. నీకు పాడి దగ్గర నుంచి కూరగాయలు ఇంకా అన్నీ మన ఫామ్లోనే దొరుకుతాయి. కాబట్టి యూ హ్యావ్ కంటిన్యూస్ రొటేషన్ టు ద మనీ అండ్ నీతో పీపుల్కి కూడా అలాగే అవసరం ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రొడక్షన్ కూడా ఎక్కడ ఆగదు. ఒక మంత్ ఈ క్రాప్ ప్రొడక్షన్ వస్తే ఇంకో మంత్ ఇంకో క్రాప్ వస్తూ ఉంటుంది. అండ్ సేమ్ సైమల్టేనియస్గా ఈ షీప్ రేరింగ్ అండ్ బఫెలో రేరింగ్ ఇవి చేయడం వల్ల డైలీ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఐ నో ఇట్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ డైలీ పని ఉంటుంది ఖాళీ లేకుండా. బట్ ఒక పాయింట్లో ఇట్ విల్ ఫీల్ గుడ్. ఎందుకంటే ఇట్ జనరేట్స్ ఇన్కమ్ ఇన్ యువర్ ఓన్ విలేజ్. పెద్దగా కష్టపడకుండా నీ లైవ్లీహుడ్ని రన్ చేయడానికి చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ ఇది అందరికీ సెట్ అవ్వదు. సొంత ల్యాండ్ ఉండాలి, లేకపోతే నీకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. అది కూడా ఎలా అంటే నేను సిటీలో ఉండాలి, సిటీ కల్చర్కి అలవాటు పడాలి అన్న ఇంటెన్షన్తో ఉంటే ఈ కైండ్ ఆఫ్ ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వదు. బట్ ఐ వాజ్ స్టికింగ్ టు దిస్ ప్లాన్. నాకు ఎందుకంటే నా మెంటాలిటీ అలాంటిది. నేను ఇలాంటి ఎన్విరాన్మెంట్లో సెట్ అవుతాను అని నాకు అనిపించింది కాబట్టి ఐ వాంట్ టు స్టార్ట్ దిస్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో. మీకేమైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి, లేకపోతే ఇంకేదైనా వ్యవసాయంలో ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటే, నాకు సజెస్ట్ చేయాలనుకుంటే యూ క్యాన్ కామెంట్ బిలో. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు రీడ్ దోస్ కామెంట్స్ అండ్ ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఐ వాజ్ ఏ నూబ్, నాకేం తెలీదు. చదువుకున్నాను కానీ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. అదే నా ఇంటెన్షన్ అండ్ అదే నా ఇంట్రెస్ట్. సో దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో. అండ్ నా నెక్స్ట్ ప్లాన్స్ అనేవి చాలా రిజిడ్గా ఉండబోతున్నాయి అని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి. అండ్ ఈసారి డబ్బులు లేకపోయినా ఎంత కష్టం వచ్చినా స్టాండ్అవుట్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో నేను ఈ ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ కాన్ఫిడెన్స్ వచ్చేదాకా ఈ ఛానల్లో పోస్ట్ చేయకూడదు అని ఆగడం వల్లే ఇన్ని రోజులు నేను 2-3 వీడియోస్ పెట్టినా కానీ డైరెక్ట్ ఇంటరాక్షన్తో ఇప్పటివరకు పెట్టలేదు. సో దాట్స్ ఇట్ ఫర్ నౌ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మోస్ట్ ప్రాబబ్లీ నేను రేపు మార్నింగ్ మా పొలంకి విజిట్ చేసి అక్కడ ఒక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. దాట్స్ ఇట్ ఫర్ నౌ. బాయ్ బాయ్.